నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గుర్తుపట్టారు కదా ఇవన్నీ? పల్వాషా మహమ్మద్ జియా ఖాన్, పాకిస్తాన్ సెనేటర్. లాస్ట్ మంత్ నుంచి ఈవిడ బాగా ట్రెండ్ అవుతుంది. ఈమె టాపిక్ అయోధ్యకు వచ్చి బాబ్రీ మసీద్ కూల్చిన చోటే మళ్ళీ మసీద్ కట్టడానికి తమ సైన్యం ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ అయోధ్య వరకు వస్తుంది. అయోధ్యలో ఆ మసీద్ కట్టిన తర్వాత వాళ్ళ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్, నిన్నటి వరకు పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ అసీం మునీర్, సయ్యద్ అసీం మునీర్ మొట్టమొదటి అజాయిస్తాడని ఆవిడ చేత ఆ మాట అనిపించింది. ఎవరు ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో, పొలిటికల్ మార్కెట్లో ఆ ప్రశ్న తలెత్తుంది. జియా ఖాన్ సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, వెల్ లెర్న్డ్ లేడీ, సమగ్రమైన అవగాహన ఉంది ప్రపంచ చరిత్ర మీద, సంస్కృతి, నాగరికత వీటన్నిటి మీద అధ్యయనం చేసిన వ్యక్తి, అండ్ చాలా స్టేబుల్ అండ్ ఏబుల్ లీడర్. వాళ్ళ వరకు ఆవిడ ఆ రోజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది పార్లమెంట్లో అంటే, వాళ్ళ అప్పర్ హౌస్ ఆఫ్ ది పాకిస్తాన్స్ నేషనల్ అసెంబ్లీ అంటే ఆవిడ వెనకాల మసూద్ అజహర్ ఉన్నాడు. మసూద్ అజహర్ చేత చెప్పించారు. ఆవిడ అలా మాట్లాడకపోతే ఆవిడకి ప్రాణాపాయం. చెప్పించారు. ఇప్పుడు ఆవిడనే ఒక బాణంలాగా వదలాలని చెప్పేసి అసీం మునీర్తో పాటు అసీం మాలిక్ కూడా అంతకుముందు, ఇప్పుడంటే వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి కానీ అసీం మునీర్తో పాటు అసీం మాలిక్ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ప్రస్తుతం ఆయనకి ఇంకో పోస్ట్ కూడా ఉంది, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్, ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. ఉగ్రవాద ముఠాలకి యూనిఫామ్లు వేస్తే దాన్ని ఐఎస్ఐ అంటారు. దానికి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడు. అంటే ఉగ్రవాదులకు కూడా డైరెక్టర్ జనరల్ ఉంటాడంటే ఉంటాడు. అది 197 దేశాల్లో ఒక ప్రత్యేకమైన ఉగ్ర ప్రాంతం పాకిస్తాన్లో చూడొచ్చు. అతను అసీం మాలిక్, అసీం మునీర్, మసూద్ అజహర్ వీళ్ళందరూ కలిసి ఈమె మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ మాట అనిపించారు. ఇదంతా ఎలా జరిగిందంటే, మొస్సాద్ ఒక సీక్రెట్ ఆపరేషన్ కండక్ట్ చేసింది. అసలు యాజ్ టు హూ ప్రాంప్టెడ్ హర్ టు టాక్ లైక్ దట్. షీ వాజ్ నెవర్ లైక్ దట్. ఇంతకుముందు ఆమె అలా లేదు, అలా మాట్లాడలేదు. ఇవాళ ఎందుకు మాట్లాడింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సరే, మిగిలిన మినిస్టర్స్ అందరూ మాట్లాడారంటే కొంచెం ఏదో అర్థం ఉంది. వాళ్ళందరూ స్టాండప్ కమెడియన్స్ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో. మనం ఎప్పుడైనా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ షోస్ పెడుతుంటారు స్టాండప్ కమెడియన్స్. దాదాపు అదే తరహాలో వాళ్ళ రైల్వే మంత్రి అబ్బాసీ, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఖవాజా ఆసిఫ్, అండ్ వాళ్ళ విదేశాంగ మంత్రి, వీళ్ళందరూ, ప్రధానమంత్రి సహా వీళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళకి ఇంకొక స్టాండప్ కమెడియన్ ఎవరంటే బిలావర్ భుట్టో. వీళ్ళని వాళ్ళ వాచాలత్వం గురించి మళ్ళీ చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ వాళ్ళు చెప్పుకోకల్లా. బట్ ఈమెని ఎందుకు దింపింది ఐఎస్ఐ? ఈమెను ఎందుకు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఎందుకు ఈమెకు మాత్రమే అసైన్మెంట్ ఇచ్చింది అంటే, దెర్ ఆర్ స్పెసిఫిక్ రీజన్స్ దట్ ఆమె టార్గెట్ అక్కడ వచ్చి మసీదు కూల్చిన చోట మసీదు కట్టడమే కాదు, టార్గెట్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్పెషల్ అసైన్మెంట్ ఇచ్చారు ఆమెకి. ఆమె అది క్యారీ అవుట్ చేయకపోతే ఆమె ప్రాణాలకు ముప్పు. క్యారీ అవుట్ చేయడానికి ఆమె ఎంచుకున్న మార్గాలు ఏంటంటే, మసీదు కట్టడానికి మేము ఒకళ్ళొక్కళ్ళం ఇటుకలు మోసుకుంటూ వస్తాం అక్కడికి అని చెప్పే క్రమంలో ఒక రహదారి నిర్మించుకోవటం, భారతదేశానికి నిర్మించుకొని సైన్యం చేతే అయోధ్యలో ముందుగా అల్లకల్లోలను సృష్టించి ఆ తర్వాత నెమ్మదిగా ఢిల్లీ దాకా తమ నెట్వర్క్ని విస్తరింపజేసుకొని, ఇప్పటికే మొదలైంది. స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయి, యూపీలో యాక్టివేట్ అయ్యి వాళ్ళ పనులు, వాళ్ళ కార్యక్రమాలు మొదలెట్టారు. సో అయోధ్యకి ఒక థ్రెట్ ఇవ్వటం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని డీస్టెబిలైజ్ చేయటం, ఆయనకి ఇబ్బంది కలిగించడం, చికాకులు పెట్టడం, అండ్ కాశీ మధురల్లో మసీదులు పడగొట్టకుండా నిలవరించి ప్రయత్నం, భారతదేశం మీద ఒత్తిడి తేవటం. దానికోసం ఒక ఫిమేల్ వాయిస్ ఉంటే అది కొంచెం సటిల్గా వెళ్తుంది. లేకపోతే మన ఉగ్రవాద ముఖాలకి మనం ఎవడన్నా చెప్పినా కూడా నమ్మే పరిస్థితి ఉండదు. ఆవిడ చెప్తే దాంట్లో ఒక లాజిక్ని ఎత్తుక్కుంటుంది ముస్లిం సమాజం. సో అంతర్జాతీయంగా 54 ముస్లిం దేశాల్లో ఉన్న కొంచెం ఉగ్రవాద భావజాలం ఉన్న ముస్లిం నాయకుల్ని కలిపి భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేయడం కోసం అని చేసిన ఒక కుట్రగా మొస్సాద్ రిపోర్ట్లో ఇది వెల్లడైంది. మొస్సాద్ హ్యాస్ గివెన్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్. అంటే అది ఒక రకంగా సమగ్రమైన నివేదిక లాగానే తయారు చేశారు, కానీ మరింత డీటెయిల్డ్ రిపోర్టు బహుశా ఒక నెల రోజుల్లో రావచ్చు. ఒక 30 పేజెస్ రిపోర్ట్ అది ప్రస్తుతానికి. ఒక ఫ్లయర్ అనుకోవచ్చు. ఆమె ఎందుకు మాట్లాడారు వాళ్ళ పార్లమెంట్ అప్పర్ హౌస్లో, మసీదు మళ్ళీ కడతామంటాం వెనకాల ఏ కుట్ర దాగి ఉంది? 50 దేశాల్లో ఉన్న ఉగ్రమూకల్ని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి భారతదేశం మీద మూకుమ్మడి దాడి చేయించి
అక్కడ అల్లకల్లోలం సృష్టించి కాశీ మధురల్లో కూడా విచ్చలవిడిగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించాలనే ఒక చండాలమైన ఆలోచనకి బీజం వేసినవాడు మసూద్ అజహర్. అతని క్యాంపు టార్గెట్గా మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇతని క్యాంపు కూడా ఎగిరిపోయింది. ఇతనొక్కడు మరి ఎలాగో బయటపడ్డానని క్లెయిమ్ చేసుకుంటూ బీబీసీ ఉర్దూకి ఒక లెటర్ పంపించాడు. మొత్తం నా బంధువర్గాన్ని అంతా మోడీ మట్టి పెట్టాడు, మోడీని అట్లా ఊరికేనే వదలను అని. ఊరికేనే వదలనని ఆయన వదిలిందే నీ చేత మరిన్ని తప్పులు కమిట్ చేయించి నిన్ను ఫిక్స్ చేయడానికి. సో మసూద్ అజహర్ బెంగెట్టుకోవద్దు, మోడీ నీ దగ్గరకు వస్తాడు. అండ్ రైట్, కమింగ్ టు హర్, ఆమె దగ్గరకు వచ్చేప్పటికీ జయా ఖాన్కి ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పింది ఎవరు అంటే చైనా పీపుల్స్ ఆర్మీ నుంచి వాళ్ళ అసీం మునీర్కి, అసీం మాలిక్కి అండ్ మసూద్ అజహర్కి అండ్ హఫీజ్ సయ్యద్ ఇంకొక ఆయన, అదే మా నీళ్ళు ఆపేస్తే మీ శ్వాస, మీ గొంతు నొక్కేస్తాం, మీ శ్వాస ఆపేస్తాం, గొంతు నొక్కేయటం, నరాలు కట్ చేయటం, ఇలాంటి బేసిక్ ఉగ్రవాద భావజాలం మొత్తం ఆ కల్ట్ అంతా ఉంటుంది. అదొక తెగది. స్పెషల్గా ఇస్లాం సమాజాన్ని భ్రష్టు పట్టించడం కోసం వాళ్ళు చేసిన దుర్మార్గమైన వ్యవహారం. 54 ముస్లిం దేశాలు ఉంటే 50 దేశాలు వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాయి. వాళ్ళ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఏమాత్రం సమర్థించరు. వాళ్ళ మానాన వాళ్ళు ఏదో సాధారణ జీవనం గడుపుకుంటూ ఆధ్యాత్మికంగా ఉంటూ మంచి పనులు చేసుకుంటూ వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. బట్ ఈ తరహా శక్తులు ఎక్కడా లేవు 50 ముస్లిం దేశాల్లో. సిరియాలో ఉంది, మనం ఇజ్రాయెల్లో చూడొచ్చు హమాస్ని, అండ్ టర్కీలో చూడొచ్చు, అలాగే అజర్బైజాన్లో చూడొచ్చు, అండ్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద ముఠా ఉన్న ప్రాంతంలో చూడొచ్చు. అది దేశం కాదు, రోగ్ స్టేట్, అక్కడ చూడొచ్చు. వీళ్ళందరూ ఆమెకి ఇచ్చిన అసైన్మెంట్. టార్గెట్ మోడీగా ఆమె చేస్తున్న ప్రతి కదలికకి సంబంధించి మొస్సాద్ ఈ 30 పేజీల నివేదిక, ఆమె ఎక్కడి నుంచి తన కార్యకలాపాలు మొదలెట్టింది, ఎవరితో ఇంటరాక్ట్ అవుతోంది, ఆమె హమాస్తో మాట్లాడింది, ఆమె అలాగే ఐసిస్, సిరియాలో ఉన్న ఐసిస్తో మాట్లాడింది, తుర్కియాతో మాట్లాడింది, అండ్ అంటే తుర్కియాతో అంటే దేశాలతో కాదు, అక్కడున్న ఉగ్రవాద ముఠాలతో మాట్లాడింది. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటోంది ఇప్పుడు ఆవిడ. అందుకనే సామాన్యమైన వ్యవస్థ ఏం కాదు, ఆవిడ వ్యక్తి కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు, ఆవిడ ఒక పెద్ద వ్యవస్థగా ఇవాళ రూపాంతరం చెందింది. ఇదంతా కూడా ఇజ్రాయెల్కి చెందిన మొస్సాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొంది. దెన్ వాట్ టు డూ? మొస్సాద్ ఏం సజెస్ట్ చేసింది? మొత్తం తీర ప్రాంతాన్ని నావీ సీల్స్ తోటి నింపేయాలని చెప్పి ఒక సజెషన్ అయితే ఇచ్చింది. మొత్తం ఈస్ట్ కోస్టు, వెస్ట్ కోస్ట్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అండ్ బీనీత్ ద మ్యాప్ మనం రామేశ్వరం నుంచి శ్రీలంక మధ్య ఉన్న దూరాన్ని కూడా ఉపేక్షించొద్దు, ఎక్కడి నుంచైనా అటాక్ చేసి భారతదేశంలో అల్లకల్లోను సృష్టించాలనే ఒక దుర్మార్గమైన ప్లాన్ని ఆవిడ ఎగ్జిక్యూట్ చేస్తోంది. సో జయా ఖాన్ ఈమె సామాన్య వ్యక్తి కాదు. ఒక పెద్ద ఆపరేషన్ని, ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్ ఈమె చేత చేయించడానికి. ఎందుకంటే ఒక థ్రెట్ ఇజ్రాయెల్ మొస్సాద్ చెప్తోంది. ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ సిఐఏ ఇంతవరకు ఏం మాట్లాడలేదు. బట్ ఇజ్రాయెల్కి చెందిన మొస్సాద్ అయితే చెప్పింది, భారతదేశాన్ని అప్రమత్తం చేసింది. అండ్ రెండోది, ఈ నెలాఖరులో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రష్యా విజిట్ ఉంది. మనకి కావాల్సిన బాకీ ఉన్న ఇంకో 2 S-400ల గురించి మాట్లాడటం, అలాగే రక్షణ పరంగా, సెక్యూరిటీ భద్రతా పరంగా అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాల గురించి మాట్లాడటం. కరెక్ట్గా ఆ టైంలో ఏదో ప్లాన్ చేయాలి. ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రష్యాలో ఉండగా ఏదో ప్లాన్ చేయాలనే ఒక ఆలోచన, వీళ్ళు కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నారనేది మొస్సాద్ తన నివేదికలో పేర్కొన్న అంశం. అండ్ మనం జాగ్రత్తగా గమనిస్తే మన ప్రధానమంత్రి సౌదీ టూర్లో ఉండగా ఇక్కడ పహల్గామ్ దాడిని ప్లాన్ చేశారు. అలాగే కీలకమైన వ్యక్తులు, రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థల్ని ప్రభావితం చేసేవారు విదేశాల్లో ఉండగా, విధానపరమైన నిర్ణయాలను ప్రభావితం చేసేవాళ్ళు విదేశాల్లో ఉండగా ఇలాంటి కుట్రలు చేయడం ఈజీ అనే ఆలోచన ఎగ్జాక్ట్గా ఆమెదే, ఇతంది కూడా కాదు. ఆమె షీఈస్ సచ్ అన్ ఇంటెలిజెంట్ లేడీ, ఉమెన్ లీడర్. సో ఆమె చేత ఈ కార్యక్రమాలు ఏదో చేయించబోతున్నారు నెలాఖరు లోపల. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎనీహౌ, వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు మొస్సాద్ ఫర్ సపోర్టింగ్ అస్. భారత్ని సపోర్ట్ చేస్తూ మొస్సాద్ మనల్ని అప్రమత్తం చేసిన తీరుకి మనం మొస్సాద్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మన ప్రధానమంత్రితో పాటు అందరూ ప్రతిపక్ష నాయకులతో సహా కీలకమైన వ్యక్తులందరూ ప్రస్తుతం ఆవిడ రాడార్లో ఉన్నారు. సో ఈ ఆవిడ రాడార్ కింద పనిచేసే వ్యవస్థలు ఏంటంటే ఈ చిన్న చిన్న డ్రోన్లు, ఇలాంటివన్నీ మసూద్ అజహర్ అలాగే హఫీజ్ సయ్యద్ ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న డ్రోన్లైనా లోపల విస్ఫోటన పదార్థాలని, పేలుడు పదార్థాలను నింపుకొని మరీ
భారతదేశం వైపు దూసుకొస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చిదంబరం హయాంలోనూ అలాగే శివరాజ్ పాటిల్ హయాంలోనూ అరేబియన్ సీలో జరిగిన ఒక నికృష్టపు వ్యవహారాలు ఈసారి రిపీట్ కాకుండా చూడాలన్నది మొస్సాద్ హ్యాస్ సజెస్టెడ్. సో ఎనీహౌ జయా ఖాన్ని ఎవరు తక్కువ అంచనా వేయద్దు, ప్రత్యేకించి భారతదేశం అస్సలు తక్కువ అంచనా వేయద్దు.